బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు పోటెత్తుతోంది. సాగర్ లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో కలిసి సమీక్షించారు. హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు తూము ద్వారా నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం తగ్గేంత వరకు తూము నుంచి నీటిని విడుదల కొనసాగుతుందని చెప్పారు. అయితే మరోవైపు గండి కొట్టి నీటి కిందకు వదిలారు. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హుస్సేన్ సాగర్ ను సందర్శించి వరద పరిస్థితిపై ఆరా తీశారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు పోటెత్తుతోంది. సాగర్ లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో కలిసి సమీక్షించారు. హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు తూము ద్వారా నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం తగ్గేంత వరకు తూము నుంచి నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు నుంచి గండి కొట్టి నీటిని కిందకు వదిలారు. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హుస్సేన్ సాగర్ ను సందర్శించి వరద పరిస్థితిపై ఆరా తీశారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు పోటెత్తుతోంది. సాగర్ లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో కలిసి సమీక్షించారు. హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు తూము ద్వారా నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం తగ్గేంత వరకు తూము నుంచి నీటిని విడుదల కొనసాగుతుందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హుస్సేన్ సాగర్ ను సందర్శించి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, కేటీఆర్ ఇంకా అక్కడే ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే హుస్సేన్ సాగర్ తూము వద్దకు మంత్రి కేటీఆర్, అదే నగర కమిషనర్, ఇతర పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ కు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వరద చేరుతుంది. ఇప్పటి వరకు దాని యొక్క FTL చూస్తే, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చూస్తే కనుక 513.41 మీటర్లు ఉంది. కానీ వరద నీరు చేరడంతో అది దాదాపుగా 513.50 చేరింది. అంటే దాదాపు 9 పాయింట్లకు ఎక్కువగానే, అంటే ప్రమాదానికంటే ఎక్కువగానే చేరింది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు ప్రస్తుతానికి తూము ద్వారా నీటిని విడుదల చేస్తారు. మరొక గేట్ నుంచి కూడా నీటిని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఒక గేట్ ద్వారా, మరొక వైపు తూము ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. పెద్ద ఎత్తున నీళ్లు కూడా బయటికి వెళ్తున్నాయి. అయితే హుస్సేన్ సాగర్ కు ఉదయం నుంచి కూడా భారీగా వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఒకేసారి వరద చేరడంపై అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉదయం కనుక చూస్తే మొత్తం 513.41 మీటర్లు హుస్సేన్ సాగర్ యొక్క మొత్తం నీటి సామర్థ్యం. కానీ ఉదయం మాత్రం
500 మీటర్లు మాత్రం ఉంది. ఒకేసారి అనుకోకుండా 13 మీటర్లు పెరిగేసరికి అధికారులు అప్రమత్తమై కింద అంటే దాని తూము ద్వారా వెళ్లేటువంటి మార్గం ద్వారా ఆ కాలువ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే నీళ్లు భారీగా వచ్చేటువంటి అవకాశం, వరదలాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి, చుట్టుపక్కల వరకు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులను ఆదేశించారు. మొత్తంగా హుస్సేన్ సాగర్ యొక్క పరిసర ప్రాంతాలను అదేవిధంగా ఎంతవరకు నీటి మట్టం చేరింది, ఎప్పటిలోపు ఈ నీటి మట్టం తగ్గుతుంది, ఒకవేళ సాయంత్రం వర్షం వస్తే ఎంత మేర మరి నీళ్లు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయన్న దానిపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతోటి అక్కడే అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా సాయంత్రానికి హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి నీటి మట్టం 513.50 మీటర్లు ఉన్నది కాబట్టి ఇంకా సాయంత్రానికి కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. 500 మేర చేరితే కనుక పెద్ద ప్రమాదం ఏం లేదని అధికారులు కూడా మంత్రికి చెప్పారు. మొత్తంగా ఉదయం నుంచి కూడా కురిసినటువంటి వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముస్తీరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, బోలక్పూర్ కావచ్చు, అదేవిధంగా కింద ఉన్నటువంటి బోలక్పూర్, తర్వాత గాంధీనగర్ పరిసర ప్రాంతాలు, అశోక్ నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. హుస్సేన్ సాగర్ మరింత నీళ్లు పెరిగితే కనుక ఏమన్నా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా మంత్రి అదేవిధంగా మిగతా అధికారులు కూడా అక్కడికి వచ్చి ఎప్పటికప్పటికి పర్యవేక్షణ చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి పుక్లైనర్ తో ప్రత్యేకంగా ఒక అంటే తూము ద్వారా నీళ్లు వచ్చే విధంగా చేసి ఏర్పాటు చేసి మొత్తం కూడా నీటికి బయటికి వెళ్ళదీసేటువంటి ప్రక్రియలో వీళ్ళందరూ అధికారులు పాల్పంచుకున్నారు. మంత్రి కూడా అక్కడ ఉండి పర్యవేక్షించారు. మొత్తంగా హుస్సేన్ సాగర్ నీటి మొత్తం కొద్దిగా తగ్గుతూ ఉంది. ప్రస్తుతానికైతే 513.50 మీటర్లు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ప్రస్తుతానికి ఒక 3 మీటర్లు మాత్రం తగ్గినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరి మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రానికి కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇక మరోవైపు ఈ రోజు చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా మంత్రి అక్కడే ప్రకటించున్నారు. వారికి ఆపద బంధు పథకం కింద కూడా వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు ఇంకేమైనా వారికి ప్రభుత్వ పరంగా కూడా అన్ని స్కీమ్లను వర్తిస్తాయా, వారు ఎలిజిబుల్ ఉన్నారా లేదనేటువంటి విషయాన్ని చూసి కూడా వారిని ఆదుకుంటామని చెప్పి మంత్రి ప్రకటించారు. కొద్దిసేపు క్రితం మంత్రి గాంధీ హాస్పిటల్ కు చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులను అక్కడ వారు ఉన్నటువంటి డెడ్ బాడీని తర్వాత వారి కుటుంబ సభ్యులు పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకేమైనా చేయాలా అన్నటువంటి విషయాన్ని కూడా అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రానికి కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంతో ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి మంత్రి కేటీఆర్ అధికారులు కూడా సూచించారు. స్పందన రైట్ శ్రీనివాస్, చెప్పండి, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల సిచ్యువేషన్ ఏంటి, అధికారుల సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు అధికారులు ఉదయం నుంచి కూడా కొంత మొత్తం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మిగతా లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా ఎక్కడైనా మాన్యువల్స్ ఓపెన్ అయి ఉన్నాయా వాటి పరిస్థితుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు వాస్తవానికి. కానీ దాదాపుగా 11-12 గంటల ఆ టైంలో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతుందని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా వారికి తెలిపారు. దీంతో వెంటనే మేయర్ బొంతు రామ్మోహన్ అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు మిగతా అధికారులందరూ కూడా వెంటనే అక్కడికి తూము వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షించారు. దీంతో మంత్రి కూడా కొద్దిసేపు క్రితం చేరుకున్నారు. ఇటు పోలీస్ అధికారులు కూడా చేరుకున్నారు. వాస్తవంగా అయితే అనుకోకుండా అంటే 13 మీటర్లు ఒకేసారి వరద నీరు చేరుకోవడంతో ఇందాక మనం చెప్తున్నట్టు అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే నీటిని విడుదల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రమాద స్థాయికి హుస్సేన్ సాగర్ వరద నీరు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కింద ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లోవర్ ట్యాంక్ బండ్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు గాంధీనగర్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవంగా ఎక్కువగా ఫిర్యాదులు కూడా హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరుగుతుందనేటువంటి మాకు సమాచారం ఉంది. వాస్తవంగా వాటి పరిస్థితి ఏందనేటువంటి ఫిర్యాదులు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ స్వీకరించినట్టుగా చెప్పారు. మొత్తంగా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు అదేవిధంగా పైన కూకట్పల్లి నాలా కావచ్చు, మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి వరద నీరు ఒకేసారి పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్ చేరుకోవడంతో ఈ నీటి మట్టం ఎక్కువగా పెరిగింది. 13 మీటర్లు ఒకేసారి పెరగడం కొంత మాకు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అధికారులు అక్కడికి వచ్చి అదేవిధంగా మంత్రి కేటీఆర్ తో పాటు మిగతా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, సంబంధిత అధికారులందరూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని మొత్తం పర్యవేక్షించింది. మొత్తంగా నీళ్లు కూడా బయటికి వెళ్తున్నాయి, ఎవరికి ఆందోళన అవసరం లేదని చెప్పారు. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి 513.41 నీటి మొత్తం ఉంది. దీంట్లో 513.50 అంటే 9 పాయింట్లు ఎక్కువగా ఉంది. మరి కాసేపట్లో మొత్తం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం కూడా వర్షం వచ్చినప్పుడు కూడా యథావిధిగా 2 ప్రాంతాల నుంచి అంటే ఒకటి తూము ద్వారా వెళ్తున్నాయి, మరొక ప్రాంతం నుంచి కూడా నీళ్లు బయటికి వదిలారు.
గేట్ నుంచి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అధికారులు చెప్పారు. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన వ్యక్తం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అధికారులు చెప్పారు కాబట్టి సాయంత్రానికి దాదాపు 500 మీటర్ల వరకు ఈ హుస్సేన్ సాగర్ నీటి మట్టం చేరుకుంటుంది. ఒకవేళ వర్షం కురిసినప్పుడు కూడా యథావిధిగా నీళ్లు వెళ్తున్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి అధికారులు చెప్పారు. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.